యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సమావేశంలో 4 సంక్షేమ పథకాలను పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన, తెలంగాణ గీతాలాపన అనంతరం లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన 5 లక్షల చెక్కులను అందజేశారు. ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గౌరవ ఎంపీ కిరణ్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు, గౌరవ కలెక్టర్ హనుమంతరావు గారు కలిసి లాంఛనంగా ఈ 4 పథకాలు ప్రారంభించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, కొత్త ఇండ్ల పథకాలు పంపిణీ చేయడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో ఈ స్థాయిలో ఒకేసారి సంక్షేమ పథకాలు లాంచ్ చేయడం, అర్హత ఉండే ప్రతి వ్యక్తికి, ప్రతి రైతుకి, ప్రతి రైతు కూలికి చేరే విధంగా చేయడం ఇదే మొదటిసారి అని చెప్పి నేను మీకు మనం చేయాలి. ప్రజల్లో అద్భుతమైన స్పందన ఉన్నది. పాపం ప్రతిపక్షాలకి, అపోజిషన్ పార్టీస్ కి ఏమనాలో లేక అర్ధరహితమైన ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు చెప్పే వాటిలో ఏమీ వాస్తవం లేదు, పసలేదు. ప్రజలు హ్యాపీగా ఉన్నారు. మేము కట్టుబడి ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రులందరూ కూడా అహర్నిశలు పనిచేసి, పారదర్శకంగా పనిచేసి తెలంగాణలో నలుమూలల ప్రతి దళిత కుటుంబానికి, గిరిజన కుటుంబానికి, బీసీలకి, మైనారిటీలకి, మహిళలకి, రైతులకి, రైతు కూలీలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి మేలు చేసే విధంగా, జీవన ప్రమాణాలు మరి పెరిగే విధంగా మేము నిరంతరం కష్టపడి పనిచేస్తున్నాం. తెలంగాణ